స్వేచ్ఛ, భావస్వేచ్ఛ. వైష్ణవులు శివులు, అది శైవ భక్తులు ఉండేవాళ్ళు, వైష్ణవ భక్తులు ఉండేవాళ్ళు. అలాగే బౌద్ధ మతస్థులు ఉండేవాళ్ళు. అది ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది భక్తులు. మీలాగా చంపుకుంటూ పోవాలంటే ఈ దేశం ఉండేది, బతికేదా? లేదు. ఈ దేశ పరిస్థితులు వేరు. దానికి అనుగుణంగా రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేశారు. దేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగం వచ్చింది. ఇస్లాం మతం లాగా హిందూ మత దేశం అని లేదు మనది. ఇందులో స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛలో తప్పు చేస్తే తప్పు చేసిన వాడు ఎలా శిక్షించాలో కూడా చట్టం ఉంది. అందువలన ఛాలెంజ్ వాళ్ళు మేము 25, 26 మార్చి నాటికి ఇదంతా ఎప్పుడు మీదే ఉండరు, రాజ్యంలో గమనంలో పెట్టుకోవాలి. ఎప్పుడు హిట్లర్ కూడా అనుకున్నాడు మేమే శాశ్వతంగా ఉంటామని. ముసలిని కూడా అనుకున్నాడు మేమే శాశ్వతంగా ఉంటామని. ఇవాళ నరేంద్ర మోడీ కూడా అనుకోవచ్చు మేమే శాశ్వతంగా ఉంటామని. అమిత్ షా అనుకోవచ్చు మా ఇద్దరు ద్వయం. అది మీ ఇద్దరి మధ్య పంచాయతీ వస్తుంది, ఎవరికి తెలుసు. ఎప్పుడు ఏమవుతారో ఎవరికి తెలుసు. మేమే శాశ్వతం అని అనుకోవచ్చు. కానీ శాశ్వతం ఏంటంటే ప్రజాస్వామ్యం శాశ్వతం, చట్టాలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరెవరు అభిప్రాయాలు ఉంటాయి. కాంగ్రెస్ అభిప్రాయాలు ఉండొచ్చు, కమ్యూనిస్టులు ఉండొచ్చు, కమ్యూనిస్టులు అనేక అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అల్టిమేట్ గా ఎవరి అభిప్రాయం కోసం వాళ్ళు పోరాటం చేసే హక్కు మనకు ఉంది. మావోయిస్ట్ సోదరులు కూడా నేను మనం చేసేది ఏంటంటే, లెనిన్ చెప్పాడు కదా, ఒక అడుగు ముందుకు వేస్తే అవసరమైతే 2 అడుగులు వెనక్కి వేయాలి. వాళ్ళ సిద్ధాంతం మార్చుకోమని చెప్పే హక్కు మనకేం లేదు. ఎవరి సిద్ధాంతం వాళ్ళది. కానీ వాళ్ళ కోసం మనం ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఒక తోటి పౌరులుగా, తోటి కమ్యూనిస్టులుగా మన భావం కూడా చెప్పే హక్కు కూడా మనకు ఉంది. ఆ విధంగా వాళ్ళు కూడా ఆలోచన చేసి ఇది సమయం కాదు, పరిపక్వతో కూడినటువంటి సమయం కాదు, ట్రాన్సిట్ పీరియడ్ కాదు. ట్రాన్సిట్ అంటే పరివర్తనా కాలం కాదు. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన, ఇంకా లోతుకి చెప్పను, ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనస్రవంతిలో కలుస్తూ, అందరం కలుస్తూ, ఇంకా పెద్ద మాట చెప్పాలంటే ఈ ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండా అవ్వాల్సిన అవసరం ఉందని నేను ఎప్పుడు చెప్తా ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆనాడు రాజ్యం మందే, పేదవాడితే రాజ్యం వస్తుంది. ఇది వాళ్ళు కూడా, ఆ సోదరులు కూడా గమనంలో తీసుకోవాలని కోరుతూ, కొంతమంది అవగాహన లేకుండా ఈ మధ్య ఏదో పేపర్లో సిపిఐ సిపిఎంలు ఏమి మాట్లాడట్లేదు, స్పందించట్లేదు, ఏమైపోయారు వాళ్ళకి తెలవదు. ఫస్ట్ మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా అని ఆర్టికల్ నేనే రాశాను. 2 రాష్ట్రాల్లో కూడా. ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ టైంలోనే నేనే సిపిఐ సెక్రటరీగా రాశాను. దాంతో పాటు అంతకుముందు హరగోపాల్ గారిని వీళ్ళు జూడో సెక్యులరిస్ట్ అని ఈ కమ్యూనిస్టుల పేరుతో వీళ్ళు ఈ రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తన చేస్తున్నారని ఆయన పేరు ఓపా కేసు పెట్టి ఆయనకి వ్యతిరేకంగా ఆర్టికల్ రాస్తే ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ, దానికి వ్యతిరేకంగా నేనే ఆర్టికల్ రాశాను ఆంధ్రజ్యోతిలో. వాళ్ళు మళ్ళీ కౌంటర్ రాశారు, మళ్ళా నేను కౌంటర్ రాశాను. అప్పటి నుంచి ఈ అంశాల పైన మీరేమనుకోకపోతే మా ఈ సోదరుల కంటే కూడా, ఎమ్మెల్యే సోదరుల కంటే కూడా నేనే ముందు స్పందించాను. సిపిఐగా స్పందించాం. అంతేకాదు మిమ్మల్ని అందరూ కూడా పిలిచాం, మీకు గుర్తుంది. అందరూ కలిసి అఖిలపక్షం జరిపాం మనం. ఇది మావోయిస్టు పైన జరిగే దాడులకు వ్యతిరేకంగా కగారు ఆపరేషన్ నిలిపేయారు. మీరు అందరు కూడా వచ్చారు ఆ రోజు. మీరు అందుకని వాళ్ళు అదే గౌరవం ఉంది, మీరు చొరవ చేయండి అని చెప్పి వాళ్ళందరూ ఎమ్మెల్యే పార్టీ సోదరులు అందరూ కూడా కోరారు. నేను అందుకని చాలా ఒత్తిడి ఉన్నా కూడా నేను దాదాపు 3-4 నెలల నుంచి మా నియోజకవర్గంలో లేను. రోజు ఇటువే అవుతుంది. అయినా 4 రోజులు ఉందాం అనుకున్నాం. మీరందరూ వెంకటరామయ్య గారు మీరందరూ నేను ఉండాలంటే మళ్ళా ఇవాళ ఈ ప్రోగ్రాంకి రావటం జరిగింది. అందువలన సిపిఐగా ఎప్పుడు స్పందిస్తాం. ఆ రోజుల్లో నక్సల్స్ పైన కేసులు పెట్టి అక్రమ నిర్బంధాలు జరిపితే కూడా గిరిప్రసాద్ గారి నేతృత్వంలో
న్యాయ సహాయ కమిటీని ఏర్పాటు చేసి నక్సల్స్ విడుదల చేయడం కోసం ఆ రోజుల్లోనే చాలా సహాయం చేయడం జరిగింది. అందులో సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా కమిటీలో కూడా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో కూడా చంద్రరాజేశ్వరరావు గారు ఆధ్వర్యంలో అప్పుడు ఇటు శాంతి సంభాషణ జరగాలని కోరుకుంటూనే వాళ్ళపైన ఈ నరమేధం జరగటానికి వీల్లేదని కేంద్రంలో కూడా ఆనాడు కోరుకోవడం జరిగింది. చేయటం కార్యాచరణలో కూడా దిగారు. మా వెంకటరామయ్య గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా నన్ను చెప్పారు దీన్ని ఏం చేద్దాం, ఎలా చేయాలి అనేది. మీరు పై పార్టీకి కూడా చెప్పండి, మీ పార్టీకి కూడా అని. ఖచ్చితంగా మేము మా జనరల్ సెక్రటరీ గారు కూడా చెప్పి అక్కడ కూడా చొరవ చేయమని చెప్తాము. మన వాయిస్ వెళితే చాలు, లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఊరేగింపు చేయాల్సిన అవసరం లేదు. మనం పలికే ప్రతి పలుకు దాని వెనక చాలా గూఢార్థం ఉంటుంది. మనం పలికే ప్రతి పలుకు కొన్ని కోట్ల మంది మనసుల్లో ఉన్నటువంటి భావాలకు ప్రతీకగా ఆ పలుకు ఉంటుంది. అందువలన కమ్యూనిస్ట్ చెప్పే ప్రతి పదం కూడా సమాజ హితాన్ని కోరే పదంగా ఉంటుంది. అందువలన ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం మన తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ దాదాపు 8,000 కోట్ల మంది ప్రజలకి గుండెలకు తాకే విధంగా కమ్యూనిస్టులు అక్కడ జరుగుతున్న నరమేధానికి వ్యతిరేకంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటయ్యారు. వాళ్ళ ఐడియాలజీస్ని కూడా పక్కన పెట్టి సింగిల్ ఎజెండాతో మావోయిస్టుల పైన యుద్ధం ఆపాలి, మావోయిస్టులు శాంతి చర్చలకు పిలవాలనేటువంటి సింగిల్ ఎజెండాతో అందరూ ఒకటయ్యారంటే ఇది సామాన్యమైనటువంటి సంకేతం కాదు. ఇది చాలా అద్భుతమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు, మానవాళికి ఇబ్బందులు వచ్చినప్పుడు స్పందించే గుణం వాళ్ళ శత్రువులైనా సరే, శత్రువుల కొరకైనా సరే స్పందించే గుణం కమ్యూనిస్టులకే ఉంటుందని రుజువు చేసేటువంటి సందర్భం ఇదని చెప్పి తెలియజేస్తూ నేను మరొకసారి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ హరగోపాల్ గారు మన జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా వస్తారు. ఎవరెవరు పిలవాలి చెప్పండి. ఇప్పుడు మీరు నడిపేవాళ్ళు, నేను నడిచేవాడిని. జాన్వేశ్వరి గారు నేను మై టర్న్ ఇస్ ఓవర్. ఇక నేను ఇక మాట్లాడు, ఓన్లీ పిలవటం వరకే, మధ్యలో కామెంటరీస్ కూడా ఉండవు ఇక. ఓకే, భయపడకండి మళ్ళా. ఇప్పుడు సిపిఎం పార్టీ నూతనంగా కార్యదర్శిగా అయిన యువకుడులాగానే ఉన్నాడు. వయసు అర్థం నాకు తెలియదు, యువకుడైనా సామాజికంగా కమ్యూనిస్టుల దీనికి నిలువుటద్దంగా ఉండేటువంటి పేద కుటుంబాల నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగినటువంటి మా మిత్ర కామ్రేడ్ అంటే మిత్ర కామ్రేడ్ నాకు జాన్వేశ్వరి గారిని మాట్లాడాలని కోరుతున్నాను.